విక్కీ వాళ్ళ ఇంట్లో సీతారాముల కళ్యాణాన్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి, విక్కీ కూడా సీతారాముల కళ్యాణాన్ని జరిపించడానికి జంటగా కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఈ సీతారాముల కళ్యాణంలాగా మా కళ్యాణం కూడా ఇంకొకసారి జరుగుంటే ఎంత బాగుండేదో! ఈసారి చాలా సంతోషంగా జరుపుకొని ఉండేవాళ్ళం కదా! అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా తన ఊహల్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. విక్కీ ఏమో రాముడిలాగా, పద్మావతి ఏమో సీతలాగా ఊహించుకొని అలా వాళ్ళ కళ్యాణాన్ని జరుగుతున్నట్లు అయితే ఊహించుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి కళ్యాణం చాలా సంతోషంగా జరుగుతూ ఉంటుంది. అది అలా తన ఊహలో ఊహించుకుంటూ అలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే తనని చూసి, "ఏంటి పద్మావతి, ఏంటి ఊహించుకుంటున్నావు? ఎందుకు అంతలా నవ్వుకుంటున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "ఏమీ లేదు సారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "సరే పూజ చెయ్యు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మావతి అయితే, "ఆ! అలాగే సారు, నేను చేస్తున్నాను, మీరు చెయ్యండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.